హాయ్ అండి, నమస్తే అండి. ఇదేమో కోటప్పకొండకు వెళ్ళే దారి అండి. కోటప్పకొండకు వెళ్తున్నామండి. గుంటూరు నుంచి బయలుదేరిపోయాం. ఈ కోటప్పకొండ దారి ఇక్కడ రైట్ సైడ్లో వినాయకుడి టెంపుల్ ఉంటుందండి. వినాయకుడి టెంపుల్ దగ్గర మనం నమస్కరించుకొని పసుపు కుంకుమ ఇచ్చుకొని మనకి కోటప్పకొండకి దారి లెఫ్ట్లో ఉంటుందండి. ఘాటీ రోడ్డు ఉంటుంది లెఫ్ట్లోని. ఆ ఘాటీ రోడ్డు మీద నుంచి చాలా స్లోగా వెళ్ళాలండి. దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు వెళ్తుంటారు. చాలా స్లోగా వెళ్తుండాలి, స్లోగా వస్తూ ఉండాలి. అక్కడ ఏంటంటేనండి, రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇక విష్ణుమూర్తి టెంపుల్, వినాయక టెంపుల్స్ అన్నీ ఉంటాయండి. శిల్పీలు ఉంటాయి అన్నీ కూడా. మధ్యలో అడవిలాగా ఉంటుందండి. సెంటర్లో దారి ఉంటుంది. మీకు పైనుంచి చూపిస్తున్నాను చూడండి. మొత్తం పైన అంతా చూడండి. శిల్పాలు చూడండి ఎంత బాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. అడవిలాగా ఉంటుందండి. మొత్తం అన్నీ చెట్లే. శిల్పాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పార్కు కూడా ఉందండి, చిన్న చిన్న పార్క్. నమస్తే అండి. ఈరోజు కోటప్పకొండ అండి. కోటప్పకొండకు వచ్చాము. ఈ కోటప్పకొండకి ఎంట్రన్స్ అండి, పైకి వెళ్ళటానికి దర్శనానికి. మీకు దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ఇది పెడతానండి. ఎందుకంటే దర్శనం లోన ఎలా ఉందో లేదో తెలీదు. వీడియోది ఎలా ఉంటే కనుక నేను తప్పనిసరిగా మీకు చూపిస్తాను, పెడతానండి అన్నీ కూడా. వీడియో ఇది తీసుకోకూడదు అని అనుకుంటే కనుక సెల్ ఫోన్స్ లోన్కి నాట్ అవైలబుల్ అయితే కనుక తప్పనిసరిగా నేను బయటకు వచ్చి మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది కోటప్పకొండ అండి. కోటప్పకొండకి దర్శనానికి వెళ్ళే దారి అండి. మీరు కూడా దర్శించుకోండి, ఎప్పుడైనా వచ్చి కూడా తప్పనిసరిగా దర్శించుకోండి. ఈ కోటప్పకొండకి దర్శనానికి వెళ్ళే దారి ఇది. రండి. లోన్కి టికెట్ అండి. లోన్కి టికెట్ లేదు కదా. థ్యాంక్ యూ. ఇది చూడండి. ఇది స్వామివారి దర్శనానికి మెట్లండి. లోన్కి ఎంట్రన్స్ లేదండి, నాట్ అలౌడ్ అండి. ఇక్కడ మాత్రం బయటకు వచ్చి తీస్తున్నాను నేను. శివలింగానికి లోన్ మాత్రం తీయకూడదండి. ఈ శివలింగంకి వచ్చి లోన్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలండి. దర్శనం అయింది. ఇదిగో ప్రసాదం, కోటప్పకొండ స్వామివారిది ప్రసాదం. ఇదిగోండి, మీరు కూడా తీసుకోండి. మీరు తప్పనిసరిగా రండి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఇది కోటప్పకొండ అండి. ఇది ఒంగోలు దగ్గరలో వస్తుంది. మీరు తప్పనిసరిగా రండి, చూడండి. థ్యాంక్ యూ.
బాగుందా కొబ్బరికాయ? నచ్చిందా? నచ్చిందా కొబ్బరికాయ? నచ్చిందా కొబ్బరికాయ? తిని మా అమ్మ తిని. కొబ్బరికాయ నచ్చిందా? కొబ్బరికాయ నచ్చిందా? అబ్బో అబ్బో అబ్బో, నేను పెట్టిన కొబ్బరికాయ నచ్చిందా? తింటున్నావా? కొబ్బరికాయ తింటున్నావా? తినేసే, ఆ పాప తినేసే. తిని కొబ్బరికాయ తిని, నా తల్లి తినే కొబ్బరి తిను తిను తిను. నాగేంద్ర స్వామి పుట్టకండి ద్వారి పైన ఉంటుంది. నాగేంద్ర స్వామి పుట్ట కొండపైన. ఇది ఈ దర్శనం అయిపోగానే ఇది కొండపైన పుట్టకి దర్శనానికి దారండి. ఇది ఈ పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. పుట్ట ఉంటుందండి, మీకు చూపిస్తాను నేను. ఇది చూపిస్తాను. ఇదిగోండి దర్శనానికి. ఇదంతా పైకి వెళ్తే ఇలాగ పుట్ట వస్తుంది. ఈ పుట్టకి దారండి. ఇది కోటప్ప కొండ అండి. కోటప్ప కొండ నుంచి పైనుంచి తీస్తున్నాం ఇదంతా కూడానా. చూడండి, ఇక్కడ హనుమాన్జీలు ఎక్కువ ఉంటాయండి. మాకు భయం, ఫోన్ లాగేస్తాయేమో అని భయం. చూడండి, వాటికి తెలియవు కదా. చూడండి, మీకు అంతా క్లియర్గా చూపిస్తున్నాను నేను. చూడండి, सब ले लिया। काम दूध नारियल भी ले लिया वो, अब दूध भी ले लिया। पियो पियो पियो, दूध पियो, दूध पियो। ओहो, प्यास लगता है। हाँ, प्यास लगता है, दूध पीता है। हनुमान जी को तुम्हारे को दिया सका है दूध तो। हाँ, నాకు రాదు ఇక్కడ హిందీ. ఏం పేరు తల్లి? పర్వీన్. నీ పేరేనా? ప్రవీణ్. కరెక్ట్గా చూడు రాముడు. కరెక్ట్గా తీయాలి చిలకమ్మ. కరెక్ట్గా తీ తల్లి, అనుమానం వద్దులే. ఎప్పుడు చూపించుకోలేదు, నేను చూపించలేదు. చెప్పండి, అడగండి. ఇదేనా? ఇదేగా. ఇది కాదంట మళ్ళీ ఇంకోసారి రా. ఇది కాదంట ఇంకోసారి రా మళ్ళీ. ఇదేనా? కరెక్టేనా రాముడు? కరెక్ట్గా చూడు, అక్కాయి పేరు మీద ఎలా ఉందో. ఇదేనా? అనుమానం లేదు, ఇదేగా. వృక్షం చూడండి ఎంత పెద్ద వృక్షమో. కోటప్ప కొండ మీద చాలా పెద్ద వృక్షం ఉందండి. ఆ వృక్షం చూడండి ఎలా ఉందో. ఎన్ని ఏళ్ళ బెట్టో ఉందండి. చూడండి, శతాబ్దాలండి, వేలు బట్టి కాదు. చూడండి, శతాబ్దాలే. ఇదంతా వృక్షం అండి, చాలా పెద్ద వృక్షం ఇది. చాలా పెద్ద వృక్షం అండి కోటప్ప కొండ పైన. మీరు తప్పనిసరిగా మీరు చూడండి. ఈ కోటప్ప కొండ దర్శనం అయిపోయిందండి, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఇప్పుడు టైం అయితే 8 దాటేసిందండి. ఇదిగో కృష్ణా నది అంతా మీకు చూపిస్తున్నానండి. ఇదిగో బ్రిడ్జి అండి, ఇదంతా బ్రిడ్జియే. దీని మీద నుంచి మనం వెళ్ళాలి కదండి, అందుకే మీకు ఫస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను. కనకదుర్గాదేవి టెంపుల్, అది గోపురం చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్ తోటి నిండుగా కనిపిస్తుంది ఆ తల్లి. మేము లోన్కి ఎంట్రన్స్ అయిపోయామండి, లోన్కి వెళ్తున్నాము. లోన్కి తీసుకెళ్ళడానికి సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి మేము దర్శనం చేసుకొని వచ్చేసి మీకు చెప్తున్నానండి.